السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد. ప్రియ విద్యార్థులారా, ప్రళయ దినాన అల్లాహు తాలా మొట్టమొదటి ప్రశ్న ప్రజలతో ఏదైతే అడుగుతాడో అది వారు ఎవరిని ఆరాధించారు. అల్లాహ్ తన ఆరాధన విషయంలో మొట్టమొదటి ప్రశ్న అడుగుతాడు. అందుకొరకే ఇహలోకంలో మనం అల్లాహ్ యొక్క ఆరాధనకు సంబంధించిన విషయంలో మంచి బలమైన లోతైన జ్ఞానం నేర్చుకుని ఉండాలి. ఎక్కడా కూడా అల్లాహ్ ఆరాధనలో కొంచెం షిర్క్ లేకుండా మనం జాగ్రత్త పడాలి, దూరం ఉండాలి షిర్కు. అప్పుడే మనం సాఫల్యం పొందుతాము. అందుకనే అల్ కౌలు సదీద్ షర్హ్ కితాబ్ తౌహీద్ చదివించడం జరుగుతుంది. దాని అనువాదమే ఏకత్వపు బాటకు సత్యమైన మాట. అల్లాహ్ యొక్క గొప్ప దయ, అల్హమ్దులిల్లాహి హమ్దన్ కతీరా. ఇప్పటి వరకు మనం 8 పాఠాలు విన్నాము, తెలుసుకున్నాము. మరియు అల్లాహ్ యొక్క దయతోనే ఈరోజు 9వ పాఠం వినబోతున్నాము. ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం. ఏంటి 9వ పాఠం? బాబు మన్ తబర్రక బిషజరతిన్ ఔ హజరిన్ వనహ్విహిమా. 9వ అధ్యాయం చెట్లు రాళ్లతో శుభం, తబర్రుక్ కోరుట. ఆయత్ హదీసులు తర్వాత చదువుతాము, కానీ ఈ టాపిక్ ఏదైతే ఉన్నదో ఈరోజు చెట్లు రాళ్లతో శుభం, తబర్రుక్ పొందుట, దీని గురించి కొన్ని మౌలిక విషయాలు, మూల విషయాలు ముఖ్యంగా మనం తెలుసుకుందాము. సర్వసామాన్యంగా సామాన్య ప్రజలకు కాదు, పుణ్యాత్ములు మరి ప్రతి ఒక్కరూ తమ జీవితంలో బరకతును కోరుకుంటూ ఉంటారు. అంటే మన జీవితంలో, మన ఆరోగ్యంలో, మన విద్యలో, మన జీవితానికి సంబంధించిన ప్రతి దాంట్లో మనకు శుభం కలగాలి. అల్లాహ్ వైపు నుండి మనకు బరకత్ లభించాలి. ఇది ఒకసారి చూద్దాము. మీరందరూ శ్రద్ధగా వింటున్నారా లేదా? ప్రతి ఒక్కరూ శుభాన్ని కోరుకుంటారా లేదా? ఎస్ ఆర్ నో రాయండి త్వరగా. కోరుకుంటాం షేక్. కోరుకుంటాం గురించి. రాయండి అంటున్నాను. రాసేవారు రాయండి, రాయలేని వారు చెప్పండి, పర్లేదు. మాషా అల్లాహ్, అందరూ కోరుకుంటాం గురించి. అల్హమ్దులిల్లా. ప్రతి ఒక్కరూ కోరుకుంటారు, ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఏంటి? మన జీవితంలోని అన్ని కోణాల్లో మనకు శుభం కలగాలని. అయితే మొట్టమొదటి బలమైన నమ్మకం, విశ్వాసం మనకు ఉండాలి. శుభాలు, లాభాలు ప్రసాదించేవాడు కేవలం ఒకే ఒక్కడు. ఆయన తప్ప వేరే ఎక్కడి నుండి, ఎవరి నుండి ఏ లాభం లభించదు, ఎవరు ఏ లాభం చేకూర్చలేరు. ఆ ఒకే ఒక్కడు ఎవరు? త్వరగా రాయండి, చెప్పండి. అల్లాహ్ తాలా. అల్లా ఒక్కడే. శుభాలు, మాకు లాభాలు, బర్కత్ అభిషేక్ ప్రసాదించేవాడు కేవలం అల్లాహ్ అల్లాహ్ మాత్రమే. సుబ్హానహు తాలా. ఒక్కసారి జవాబు ఇవ్వండి, మైక్ ఆఫ్ చేసుకోండి వెంటనే. అల్లాహ్ సుబ్హానహు తాలా గురించి. అదే ఒక్కసారి జవాబు ఇచ్చిన తర్వాత మైక్ ఆఫ్ చేసుకోండి. ఓకే, రైట్. కానీ చెప్పడం కంటే రాయడం చాలా మంచిది. ఎంతమంది రాస్తున్నారో త్వరగా తెలుస్తుంది. బారకల్లాహు ఫీకుం. ఇప్పుడు మనం 2 విషయాలు తెలుసుకున్నాము. ఒకటి, ప్రతి మనిషి తన జీవితంలోని ప్రతి కోణంలో శుభాలు కోరుతాడు. రెండవది తెలుసుకున్నాము, ఈ శుభాలు ప్రసాదించేవాడు అల్లాహ్ తప్ప వేరే ఎవరూ లేరు అని. ఇక మూడో విషయం తప్పకుండా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? శ్రద్ధగా వినండి, నేను రాయమన్నప్పుడే రాయండి, తర్వాత వింటూ ఉండండి శ్రద్ధగా. మూడో విషయం ఏమిటంటే, శుభాలు పొందడానికి
అల్లాహే ప్రసాదించేవాడు అని రెండో విషయం తెలుసుకున్నాము. ఇక అల్లా యొక్క ఆ శుభాలు పొందడానికి అల్లాహు తఆలా ఏ మార్గాలు మనకు తెలిపాడో ఖురాన్ హదీత్ ద్వారా వాటినే అవలంబించాలి. వాటి తప్ప వేరే ఏ మార్గాలను అవలంబించకూడదు. శుభాలు పొందడానికి మన ఇష్టానుసారం మనం ఏదైనా చేయవచ్చా? సమాధానం ఇవ్వండి, అవునా కాదా? చేయకూడదు గురుజీ. మనం చేయకూడదు. ఇష్టం వచ్చినట్లు ఏమైనా మనం చేయవచ్చా శుభం పొందడానికి? చేయకూడదు గురూజీ. నో, కరెక్ట్ ఆన్సర్ రాస్తున్నారు. మనం శుభాలు పొందడానికి మన ఇష్టానుసారం ఏది కూడా చెయ్యరాదు. అల్లాహ్ దేని గురించి అనుమతి ఇచ్చాడో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దేని గురించి అనుమతి ఇచ్చారో అవి మాత్రమే చెయ్యాలి. నేను మధ్య మధ్యలో చెబుతూ ఉన్నాను, మీరు మాట్లాడిన వెంటనే మైక్ ఆఫ్ చేసుకోండి. అయితే సోదర మహాశయులారా, మూడో విషయం కూడా స్పష్టమైంది మన వద్ద. ఏంటి? అల్లాహ్ యొక్క శుభాలు పొందడానికి మన ఇష్టానుసారం మనం ఏది చెయ్యరాదు, చెయ్యకూడదు. అల్లాహ్ అనుమతించినదే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపినదే మనం చెయ్యాలి. అయితే అల్లాహుమ్మ లకల్ హమ్ద్, అల్లాహ్కే సర్వ స్తోత్రాలు. అల్లాహు తఆలా మనం మన జీవితాల్లో శుభాలు పొందడానికి చాలా విషయాలు తెలిపి ఉన్నాడు. చాలా విషయాలు తెలిపి ఉన్నాడు. కానీ ప్రజలు వాటిని తెలుసుకోవడంలో వెనుక ఉండిపోయి అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలుపని మార్గాలను అవలంబించి ఇంకా అల్లా యొక్క ఆగ్రహానికి గురి అయిపోతున్నారు. తబర్రుక్ గురించి మూడు ముఖ్య విషయాలు, మూడు నియమాలు అయిపోయినాయి. ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను? శ్రద్ధగా వినండి. లేదా మీకు అర్థం కాలేదంటే నేను మొత్తం మాట మరోసారి చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. తబర్రుక్, శుభాలు, వీటి గురించి మూడు విషయాలు అనండి, లేదా మూడు నియమాలు అనండి చెప్పాను ముందు. మొదటిది, ప్రతి మనిషి తన జీవితంలోని ప్రతి కోణంలో శుభాలు కోరుతాడు. రెండవది, శుభాలు ప్రసాదించేవాడు అల్లాహ్ తప్ప వేరే ఎవడు లేడు. మూడవది, శుభాలు పొందడానికి మన ఇష్టానుసారం మనం ఏమీ చెయ్యరాదు. అల్లాహ్ అనుమతించినది, ప్రవక్త చెప్పినదే మనం చెయ్యాలి. ప్రవక్త చెప్పినదే మనం చెయ్యాలి. అది తప్ప ఇంకా వేరే ఏది కూడా మనం చెయ్యరాదు. అర్థమైంది కదా? ఇక ఆ తర్వాత ఏం చెప్తున్నాను? ఈ రోజుల్లో ప్రజలు శుభాలు పొందడానికి అల్లా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన మార్గాలను వదిలేసి వారిష్టానుసారం ఏవేవో మార్గాలు వెతుకుతున్నారు, పాటిస్తున్నారు. అందుకని వారు అల్లా యొక్క శుభాలను పొందడానికి బదులుగా మరింత అల్లాహ్ నుండే దూరం అయిపోతున్నారు. అల్లా యొక్క ఆగ్రహానికే గురి అయిపోతున్నారు. సంక్షిప్తంగా నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. ఖురాన్ హదీసులో వచ్చినటువంటి కొన్ని మార్గాలు వేటి ద్వారానైతే మనం శుభాలు పొందగలుగుతామో సంక్షిప్తంగా చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. తరువాత మనం ఈ పుస్తకంలో వచ్చినటువంటి విషయాలు చదువుదాము. అయితే సంక్షిప్తంగా ఈ విషయాలను ముందు చదవడం దేని కొరకు? దేని కొరకు? ఎందుకంటే అసల్ శుభాల గురించి ఖురాన్ హదీసులో బోధనలు ఉన్నాయి. కానీ ప్రజలు వాటిని తెలుసుకోకుండా, వాటిని అర్థం చేసుకోకుండా లేని విషయాలను వెతుకుతున్నారు, అటువైపునకు వెళ్తున్నారు. అయితే ఈ పుస్తకంలో చెప్పబడిన విషయం ఏమిటి? తబర్రుక్ విషయంలో కూడా ప్రజలు షిర్క్లో పడిపోతారు. వాటి నుండి ఎలా దూరం ఉండాలి మార్గం చూపబడింది గనుక మనం ఇన్షాల్లా కొన్ని క్షణాల్లో ఇన్షాల్లా చదువుదాము. కానీ అంతకుముందు ఖురాన్ హదీసులో వచ్చినటువంటి తబర్రుక్ శుభాలు పొందే మార్గాలేమిటో సంక్షిప్తంగా తెలుపుతున్నాను. తబర్రుక్ పొందే మార్గాలలో ముందు తెలుసుకోవాల్సినవి రెండు రకాలు ఉన్నాయి. ఒకటి జాతి ముంతకిలి అంటారు, రెండవది మానవి లాజిమి అంటారు.
అంటే ఏమిటి? ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహు తాలా వారిని సర్వస్వము శుభకరంగా చేసి పంపారు. అల్లాహు తాలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సర్వస్వము అంటే ఏంటి? ఆయన బోధనల్లో ఉన్నటువంటి మానవి ఆ ఆ విషయాలైతే ఉన్నాయో ఉన్నాయి. కానీ స్వయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శరీరము అనండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దుస్తులు అనండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లాలాజనం ఉమ్మి అనండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆ చెమట, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వెంట్రుకలు, ఈ విధంగా ఇవన్నీ కూడా శుభాలు అందులో అల్లాహుతాలా పెట్టి ఉన్నాడు. కానీ గుర్తుంచుకోవలసిన విషయం ఇక్కడ ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయిన తర్వాత కొద్ది రోజుల వరకు సహాబాలలో ఎవరి వద్దనైతే ప్రవక్త వారి చెమట గాని లేకుంటే వెంట్రుకలు గాని లేక దుస్తుల్లో కొన్ని విషయాలు వస్తువులు ఉండినవో అవన్నీ కూడా అంతమైపోయినాయి. ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట్రుకలు ఫలానా జగాలో ఉన్నాయి, ఫలానా మస్జిద్లో ఉన్నాయి, ఫలానా దర్గాలో ఉన్నాయి, పెద్ద ఆ ఆ, గురువు దగ్గర ఉన్నాయి అన్నటువంటి మాటలు మనం ఏమైతే వింటామో వాటికి ఏ ఒక్క సహీ ఆధారం లేదు. రెండవ రకం, అవి చాలా ఉన్నాయి. అవేమిటి? అవి మాటల్లో ఉన్నాయి. మాటల్లో అంటే ఏంటి ఇక్కడ? ఉదాహరణకు మనం అల్లా యొక్క జిక్ర్ చేస్తాము, మనకు శుభం కలుగుతుంది. మనం ఖురాన్ చదువుతాము, మనకు శుభం కలుగుతుంది. మనం ఒకరికి మంచి బోధ చేస్తాము, దాని ప్రకారంగా అతను ఆచరిస్తాడు, అతనికి లాభం కలుగుతుంది. మాటపరంగా ఈ శుభాలకు సంబంధించిన విషయాలు. ఇంకా ఖురాన్ విషయమైతే ఇక మనందరికీ స్పష్టమే కదా, అల్లాహుతాలా దీనిని ముబారక్ చేసి పంపాడు. స్థలాల్లో అల్లాహు తాలా మక్కా, మదీనా మరియు బైతుల్ మక్దిస్ ఈ ప్రాంతాలను ఎంతో శుభవంతంగా చేశాడు, ఎంతో శుభవంతంగా చేశాడు. మరియు ఈ విషయం కూడా మనందరికీ స్పష్టంగా తెలిసినదే. ఉదాహరణకు మక్కాలో చేసే ఒక నమాజ్, మక్కాలో చేసే ఒక నమాజ్ వేరే మస్జిదుల్లో చేసే 1,00,000 నమాజుల కంటే ఎక్కువ పుణ్యం లభిస్తుంది. అర్థమైందా? ఇక గమనించండి, మనకు మక్కాలో చేసే ఒక్క నమాజు పుణ్యం వేరే మస్జిదుల్లో చేసే 1,00,000 నమాజుల కంటే ఎక్కువ లభిస్తుంది అంటే ఇది చాలా గొప్ప శుభం. బైతుల్ మక్దీస్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బైతుల్ మక్దీస్ గురించి స్వయంగా అల్లాహ్ సూరత్ బనీ ఇస్రాయిల్ స్టార్టింగ్ లోనే చెప్పాడు, అల్లదీ బారక్నా హౌల, మేము శుభాలు ప్రసాదించాము అని. ఇక మస్జిద్ నబవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉండినది, దాని యొక్క బరకత్ గురించి అందులో కూడా ఒక్క నమాజ్ చేస్తే ఇతర మస్జిదుల్లో 1000 నమాజులు చేసేదానికంటే ఎక్కువ పుణ్యం. ఇంకా అదే కాకుండా మదీనా గురించి ప్రత్యేకంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహుమ్మ బారిక్ లనా ఫీ ముద్దీనా వసాయినా అన్నట్లుగా కూడా దువా చేశారు. అర్థమైందా? ప్రాంతాల్లో, స్థలాల్లో. ఇక మన ప్రాంతాల్లో మస్జిదులు ఏవైతే ఉన్నాయో వాస్తవానికి ఇవి శుభస్థలాలు. ఏ విధంగా అక్కడికి వెళ్ళి మనం అల్లాహ్తో మన సంబంధాన్ని ఏదైతే బలపరుచుకుంటామో, నమాజులు చేస్తామో, జిక్ర్ చేస్తామో, ఖురాన్ యొక్క తిలావత్ చేస్తామో, ఇంకా మస్జిద్లో ఏదైతే బోధనలు ఖురాన్ హదీఫ్ యొక్క ధర్మ జ్ఞానం మనం పొందుతామో, ఇదంతా కూడా చాలా గొప్ప శుభాలు. మన ఇండ్లల్లో మనం ఖురాన్ చదివామంటే మన ఇండ్లల్లో శుభాలు అవతరిస్తూ ఉంటాయి. సూర బఖరా గురించి ప్రత్యేకంగా ఉంది కదా. సూరతుల్ కహఫ్ చదివితే ఎలా దైవదూతలు అవతరించారు అన్న విషయంలో హజరత్ ఉసైద్ రదియల్లాహు తఆలా వారి యొక్క హదీస్ ఉంది కదా. అంతేకాదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారు? మీలో ఎవరైనా మీ ఇంట్లో ప్రవేశిస్తూ మీ ఇంటి వారికి పిల్లలకు సలాం చేశారంటే
అది మీకు, మీ ఇంటికి, మీ ఇంటి వారందరి కొరకు ఎంతో ఖైరు బర్కత్, ఎంతో మేలు, ఎంతో శుభప్రదం జరుగుతుంది. ఎవరైతే ఇంట్లో ప్రవేశిస్తూ బిస్మిల్లా అంటారో, మరియు ఇంట్లో భోజనం చేసినప్పుడు బిస్మిల్లా అంటారో, శైతాన్ అతని వెంట ప్రవేశించడు. శైతాన్ తన యొక్క ఫాలోవర్స్ని ఏమంటాడు? ఇక ఈ ఇంట్లో కూడా మనకు స్థలం లేదు, వీరి భోజనంలో కూడా మనకు స్థలం లేదు అని అంటాడు. అర్థమవుతుందా? ఈ విధంగా మన జీవితంలో మనం ఖురాన్ హదీస్ ప్రకారంగా శుభాలు పొందే మార్గాలు ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. సంక్షిప్తంగా నేను మరీ సంక్షిప్తంగా కొన్ని విషయాలు తెలిపాను. కానీ ఆనాటి కాలంలో అవిశ్వాసులు, బహుదైవారాధకులు, ముష్రికులు, మరియు దురదృష్టవశాత్తు ఈనాటి కాలంలో అవిశ్వాసులు, బహుదైవారాధకులు, ముష్రికులతో పాటు ఎందరో ముస్లింలు కూడా ఈ తబర్రుక్ విషయంలో అజ్ఞానంలో ఉన్నారు. అసలైన మార్గాలను అవలంబించకుండా షిర్క్ మార్గాలను అవలంబిస్తున్నారు. వాటి గురించే ఇప్పుడు ప్రస్తావన వస్తుంది. శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను. ఇమాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహిమహుల్లా ముందు ఇక్కడ సూరతు నజ్మ్లోని ఆయత్లు ప్రస్తావించారు. అఫరఐతుముల్ లాత వల్ ఉజ్జా వమనాత థాలిథతల్ ఉఖ్రా. ఏమిటి? మీరు లాతు ఉజ్జాలను చూశారా? మూడవదైన మరొకటి మనాతును కూడా చూశారా? సూరతు నజ్మ్ సూర నంబర్ 53 ఆయత్ నంబర్, ఇక్కడ మీరు చదివినది, ఇప్పుడు విన్నది 19, 20. కానీ ఇక్కడ ఈ ఆయతును మీరు అర్థం చేసుకోవాలంటే సూర స్టార్టింగ్ నుండి చదవండి. ఈ సూర ప్రారంభం నుండి చదవండి. మరియు ఎక్కడి వరకు చదవాలి? ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైతే ఆయత్ నంబర్ 19 మరియు 20 విన్నారు కదా, ఈ రెండు ఆయతుల తర్వాత మరికొన్ని ఆయతులు ఉన్నాయి. అసల్ షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహమతుల్లా అలై ఆ ఆయతుల వైపునకు ఒక ఇషారా ఇచ్చారు, సైగా ఇచ్చారు. ఆయత్ నంబర్ మొత్తం 28 వరకు, సూర నజ్మ్ స్టార్టింగ్ నుండి సూర నజ్మ్లోని ఆయత్ నంబర్ 28 వరకు మీరు అనువాదంతో తప్పకుండా చదివి చూడండి. మీలో ఎవరెవరు ఇవి చదివారో తర్వాత నాకు మెసేజ్ పెట్టారంటే దీనికి ప్రత్యేకంగా ఒక వేరే పుస్తకం మీకు గిఫ్ట్గా పంపించడం జరుగుతుంది. ఎవరు పెడతారో మెసేజ్ పెట్టండి. ఈ ఆయతులను శ్రద్ధగా చదవాలి, 1 నుండి 28 వరకు, ఇక్కడి వరకు. వాస్తవానికి వారికి ఈ విషయంలో ఎలాంటి పరిజ్ఞానం లేదు. వారు ఉత్త అనుమానాలను అనుసరిస్తున్నారు. నిజానికి మూఢ అనుమానాలు సత్యం ముందు దేనికి పనికిరావు. చూస్తున్నారా? ఆయత్ నంబర్ 28 ఇక్కడి వరకు మొత్తం మీరు శ్రద్ధగా చదవాలి. ఎందుకు దీని యొక్క రెఫరెన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అర్థం చేసుకోండి. నేను అందరికీ మంచి విధంగా అర్థం కావడానికి ఆయత్ సూరా నంబర్ 53 ఆయత్ నంబర్ 1 నుండి 28 వరకు. సూర పేరు తెలుగులో కావాలంటే సూరతున్ నజ్మ్. ఒకవేళ మీ దగ్గర పీడిఎఫ్ ఉంటే అందులో చదవండి, అహ్సనుల్ బయాన్. ఒకవేళ లేకున్నా కానీ తెలుగు islam.net/ab అని ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పాను నేను, అక్కడ కూడా చదవవచ్చును. ఇక రండి, నేను ఇప్పుడు అవన్నీ ఆయతులు చదివి వినిపించాను, కానీ సారాంశం చెబుతున్నాను. ఈ సూరతు నజ్మ్ యొక్క ప్రత్యేకత ఏమిటో తెలుసా? సూరతు నజ్మ్లోని ప్రారంభ ఆయతుల్లో అల్లాహు తఆలా మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మెహరాజ్ గగన ప్రయాణం ఏదైతే జరిగిందో దాని ప్రస్తావన ఉంది. ఆయత్ నంబర్ 1 నుండి అని తీసుకోవచ్చు, అభ్యంతరం లేదు. ఆయత్ 18 వరకు దీని ప్రస్తావన ఉంది. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మెహరాజ్ ఏదైతే అల్లాహ్ ప్రసాదించాడో, ఈ మెహరాజ్ సంగతి వినాలనుకుంటే మీరు
ప్రతి గురువారం మా సీరత్ క్లాస్లో హాజరవ్వండి. ప్రవక్త వారి జీవిత చరిత్ర మనం చదువుతున్నాము కదా, ప్రవక్త వారి జీవిత చరిత్ర మనం చదువుతున్నాము. అందులో ఇన్షా అల్లా తర్వాత ఈ గగన ప్రయాణం మేరాజ్ ప్రస్తావన కూడా వస్తుంది. అయితే ఆ మేరాజ్ ప్రస్తావనలో అల్లాహు తఆలా ఆయత్ నంబర్ 18లో తెలిపాడు, లఖద్ రఆ మిన్ ఆయాతి రబ్బిహిల్ కుబ్రా. లఖద్ రఆ అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి అల్లాహ్ చెప్తున్నాడు, నిస్సందేహంగా అతను అంటే మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రభువు యొక్క గొప్ప సూచనలు కొన్నింటిని తిలకించాడు. ఈ మేరాజ్ ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క గొప్ప సూచనల్లోని కొన్నిటిని తిలకించారు, చూశారు. ఈ మాట చెప్పిన వెంటనే ముష్రిక్లను ఉద్దేశించి అల్లాహు తాలా అడుగుతున్నాడు, అఫరఐతుముల్ లాత వల్ ఉజ్జా. ఇక చెప్పండి, మీరు గగన ప్రయాణం గురించి సంక్షిప్తంగా విన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క గొప్ప గొప్ప సూచనల్లో కొన్నిటిని, ముఖ్యమైన వాటిని చూశారు. ఇక మీరు ఆ అల్లాహ్ను వదిలి మరియు అల్లాహ్ యొక్క ఆరాధన గురించి, ఆరాధనలో ఏకత్వం గురించి ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే తెలుపుతున్నారో ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించడం, విశ్వసించడం వదిలి ఏ భూటకపు ఆరాధ్య దైవాలు అని భావిస్తున్నారో మీరు, లాత్, ఉజ్జా, ఆ వాడు చివరి వాడు ఒకడు, మనాత్, వారి ఆరాధనల్లో మీరు ఏదైతే పడి ఉన్నారో, గుడ్డిగా వారిని అనుసరిస్తూ ఉన్నారో, చెప్పండి, వారి ద్వారా మీకేమైనా వాస్తవంగా లాభం కలిగిందా? ఈ మూడింటిని ఎందుకు ఇక్కడ ప్రస్తావించాడు అల్లాహు తఆలా? గమనించండి, శ్రద్ధగా వినండి. ఎందుకంటే అరబ్బులో మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తౌహీద్ ప్రచారం మొదలు పెట్టే వరకు, అంతకంటే ముందు 300 కంటే ఎక్కువ విగ్రహాలు స్వయం కాబా దాని చుట్టుపక్కన ఇంకా వేరే ప్రాంతాల్లో ఇళ్లల్లో ఎన్నో రకాల దేవీ దేవతలుగా వారు పెట్టుకొని, విగ్రహాలు పెట్టుకొని ఆరాధిస్తూ ఉండేవారు. మరి వాస్తవ విషయం ఏంటి? ఇబ్రాహీం అలీహిస్సలాం ఏ తౌహీద్ దావత్ని మక్కాలో తెలిపారో, ప్రచారం చేశారో, మరియు ఇస్మాయిల్ అలీహిస్సలాం అక్కడ ఉండి ఏ బోధనలను వ్యాపింపజేశారో వాటిలో ఇలాంటి విగ్రహారాధన, షిర్కులకు ఏమాత్రం ఛాన్స్ లేదు. కానీ అమ్ర్ ఇబ్న్ లుహై, గురువారం సీరత్ దర్స్లో వీని ప్రస్తావన ఇంతకుముందే మీరు చదివి ఉన్నారు. అమ్ర్ బిన్ లుహై అతడు ఈ షిర్కు పునాది వేశాడు, విగ్రహాలను తీసుకొచ్చాడు. తర్వాత ఈ విగ్రహాలు చాలా పెరిగిపోయాయి. దాని యొక్క కారణం కూడా ఆ సీరత్ దర్స్లో చెప్పడం జరిగింది. అయితే అల్లాహ్ తఆలా ఈ ముగ్గురిని ఎందుకు ప్రస్తావించాడంటే, అన్ని విగ్రహాలలో ఈ మూడిటికి చాలా గొప్ప స్థానం వారి మనస్సుల్లో ఉండింది. మక్కా మదీనా దారిలో ఈ మనాత్ అనే విగ్రహాన్ని వారు స్థాపించుకొని ఉండి ఏం చేశారు? అక్కడి నుండే హజ్ ఉమ్రాల కొరకు ఎహ్రాం చేసేవారు. అల్లాహు అక్బర్, ఇన్నా లిల్లాహ్. ఇంత ఘోరమైన విషయం గమనించండి. మరియు ఈ ఉజ్జా మక్కా మరియు తాయిఫ్ మధ్యలో నఖ్లా అనే ఒక ప్రాంతం అక్కడ ఉండింది. మరియు అక్కడ దీని యొక్క ఆరాధన ఖురైష్ వారు చేస్తూ ఉండేవారు. ఇక లాత్ ఇది జిద్దా వైపు నుండి మక్కాకు వస్తున్నప్పుడు దారి మధ్యలో ఒక చోట బుఖారీలో ఒక హదీస్ వచ్చి ఉంది. హజరత్ ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తఆలాను తెలుపుతున్నారు. ఒక ఆధారంగా ఉంటుంది, మీరు కూడా చూడండి.
సహీ బుఖారీలో ఎక్కడ ఉన్నదో అన్న విషయం చూస్తున్నారు కదా. హదీస్ నంబర్ 4859. అరబీలో రాసి ఉంది 4859 సహీ బుఖారీలోని హదీస్. ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హు చెప్తున్నారు, కాన లాతు రజులన్ యలుత్తు సవీకల్ హాజ్. లాత్ వాస్తవానికి ఒక మనిషి, ఒక పురుషుడు. అతడు హజ్కు వచ్చే వారికి సత్తు తయారు చేసి ఇచ్చేవాడు. అయితే అర్రహీకుల్ మఖ్తూమ్లో వస్తుంది, ఎప్పుడైతే తను చనిపోయాడో అక్కడ ఒక పెద్ద రాయి ఉండింది. అక్కడే ఉండి అతడు హజ్కు వచ్చే వారికి సేవ చేస్తూ ఉండేవాడు. కానీ అతడు చనిపోయిన తర్వాత అక్కడే అతన్ని పూడ్చిపెట్టేశారు. తర్వాత అక్కడ ఒక ముజావర్ వచ్చేసి, ఒక పుజారి లాంటి వాడు ఉండి పనులు మొదలుపెట్టి మెల్లమెల్లగా ఇతడు చాలా పుణ్యపురుషుడు, ఇతని ద్వారా ప్రజలకు చాలా లాభం కలిగింది, ఈ విధంగా చెప్పుకుంటూ ఇక అతని యొక్క ఆరాధన మొదలుపెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఈ ఆయతుల ఉద్దేశం ఏంటి? ఈ లాత్, ఉజ్జా, మనాత్ ముష్రికులు అక్కడికి వెళ్ళి ఆ విగ్రహాలు ఉన్న చోట, వాస్తవానికి విగ్రహాలు అంటే కేవలం ఒక రాయి మాత్రమే అని కాదు. ఆ లాత్ ఇప్పుడు ఏదైతే మీరు విన్నారో అతని ఆ సమాధి వద్ద ఇంకా వేరేవి కొందరు పుణ్య పురుషులుగా భావించి వారి యొక్క ఇలాంటి చిత్రాలు, విగ్రహాలు తయారు చేసి అక్కడ వారి ద్వారా లాభం కలుగుతుంది అని, వారి ద్వారా శుభాలు కలుగుతాయి అని, వారి ద్వారా మనకు జీవితాల్లో బరకత్లు కలుగుతాయి అని అక్కడ వారు పూజిస్తూ ఉండేవారు. అందుకొరకు అల్లాహుతాలా వారిని ఖండించడానికి ఇక్కడ ఈ విషయం ప్రస్తావించారు. ఇక తబర్రుక్కు సంబంధించి రండి, చాలా ముఖ్యమైన హదీస్ ఉంది, దాన్ని ఇప్పుడు మనం చదువుదాము. హజరత్ అబూ వాకిద్ అల్-లైథీ రదియల్లాహు తాలా అను ఉల్లేఖిస్తున్నారు. అరబీ హదీస్ అయితే ఉంది, పీడిఎఫ్ మీకు పంపబడినప్పుడు అందులో చూడవచ్చును కూడా, కానీ ఇప్పుడు నేను కేవలం అనువాదం చదువుతున్నాను. అబూ వాకిద్ లైసీ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు, మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి హునైన్ యుద్ధానికి వెళ్ళాము. అప్పుడే మేము కొత్తగా ఇస్లాం స్వీకరించి ఉంటిమి. దారి మధ్యలో ఒక చోట ముష్రికుల ఒక రేగు చెట్టు ఉండింది. శ్రద్ధగా వినండి, చూడండి, మళ్ళీ దీన్ని వివరిస్తాను కూడా నేను తర్వాత. దారి మధ్యలో ఒక చోట ముష్రికుల ఒక రేగు చెట్టు ఉండింది. అక్కడ వారు శుభం, బర్కత్ కలగాలని కూర్చుండేవారు. తమ ఆయుధాలను దానికి తగిలించేవారు. దానిని రాతు అన్వాత్ అనేవారు. ఆ రేగు చెట్టు దగ్గరి నుండి మేము వెళ్తూ, మాకు కూడా అలాంటి ఒక రాతు అన్వాత్ నిర్ణయించండి ప్రవక్త అని అన్నాము. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లాహు అక్బర్, ఇవే గత జాతులు పాటించిన పద్ధతులు, మార్గాలు. నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్ష్యం. బనీ ఇస్రాయిల్ తమ ప్రవక్త మూసా అలైహిస్సలాంతో అన్న తీరే మీరన్నారు, వాళ్ళ దేవుళ్ళ వంటి ఒక దేవుణ్ణి మాకు కూడా చేసి పెట్టు అని వారన్నప్పుడు మూసా అలైహిస్సలాం వారికి జవాబు ఇలా ఇచ్చారు, మీరు చాలా అజ్ఞానపు మాటలు మాట్లాడుతున్నారు. ఈ విషయం సూర ఆరాఫ్ సూర నంబర్ 7 ఆయత్ నంబర్ 138లో ఉంది. ఆ తర్వాత మళ్ళీ ప్రవక్త చెప్పారు, తప్పకుండా మీకంటే ముందు గడిచిపోయిన వారి మార్గాలను మీరు కూడా అనుసరిస్తారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. ఈ హదీస్ తిర్మిదీలో ఉంది. రండి మరోసారి చూడండి, హదీస్ను శ్రద్ధగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అబూ వాకిద్ లైథీ ఏమంటున్నారు, మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి హునైన్ యుద్ధానికి వెళ్ళాము. మక్కా విజయం 8వ సంవత్సరం జరిగింది. ఆ తర్వాత సంవత్సరం 9వ హిజ్రీలో హునైన్ యుద్ధం అనేది జరిగింది. అయితే ఆ యుద్ధానికి బయలుదేరుతున్న సమయంలో జరిగిన సంఘటనను అబూ వాకిద్ లైథీ ఉల్లేఖిస్తున్నారు. అయితే ఈ ఫతే మక్కా తర్వాత చుట్టుపక్కన ఉన్న చాలా మంది ప్రజలు ఇస్లాం స్వీకరించారు కదా. అప్పుడే కొత్తగా ఇస్లాం స్వీకరించిన వారు కొందరు ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట కూడా
ఆ సైన్యంలో ఉన్నారు. హునైన్ యుద్ధం కొరకు బయలుదేరుతున్నప్పుడు అయితే ఏం జరిగింది? వారు వెళ్తూ వెళుతూ ఒక రేగు చెట్టు దగ్గర నుండి దాటారు. ఆ రేగు చెట్టు ఏమిటి? ఆ రేగు చెట్టు అవిశ్వాసులు, మక్కా యొక్క ముష్రికులు, వారికి శుభాలు కలగాలన్నటువంటి ఉద్దేశంతో దాన్ని గౌరవించేవారు. దాన్ని గౌరవిస్తూ అక్కడ దాని కింద కొన్ని క్షణాలు గడపడం, తమ యొక్క ఆయుధాలను ఆ చెట్టు కొమ్మలకు తగిలించుకోవడం, ఇలా చేసేవారు. అయితే అప్పుడప్పుడే ఇస్లాం స్వీకరించిన కొంతమంది ఇది ఏదో మంచి కార్యం అని భావించారు. కానీ చేసేవారు ముష్రికులు అని తెలుసు. అయితే వారేం కోరారు? ప్రవక్త, వారికి ఒక ధాతు అనువాత్ ఎలాగైతే ఉన్నదో మీరు మా కొరకు కూడా ఒక ధాతు అనువాత్ నిర్ణయించండి. అంటే ఈ ముష్రికులు చేసే చోటకి వెళ్ళి మేము అలా ఏమీ చెయ్యము, అలాంటి షిర్క్ పనులు చెయ్యము. కానీ ఏంటంటే మీరు ఒక ఏదైనా చెట్టును నిర్ణయించండి, అక్కడ అలా మేము కూర్చోవడం, మా యొక్క ఆయుధాలు, మా యొక్క చొక్కా లాంటిది అక్కడ వ్రేలాడదీయడం, తగిలించుకోవడం, ఇలా చేయడానికి మీరు నిర్ణయించండి. అప్పుడే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆగ్రహించారు, కొంత కోపానికి వచ్చారు. అల్లాహు అక్బర్ అని ఆశ్చర్యంతో అన్నారు. ఆశ్చర్యంతో అల్లాహు అక్బర్ అని చెప్పి, ఏంటి మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అన్నటువంటి ఒక భావంలో, ఇవే మార్గాలు, ఇంతకు ముందు జాతులు కూడా ఇలాంటి తప్పుడు విషయాలను పాటించి నాశనమైపోయారు కదా అని ఒక సంఘటన గుర్తు చేశారు. ఏంటి ఆ సంఘటన? సూరత్ అల్ ఆరాఫ్లో వచ్చి ఉంది. మూసా అలైహిస్సలాం ఎప్పుడైతే బనీ ఇస్రాయిల్ని తీసుకొని, బనీ ఇస్రాయిల్ విషయం తెలుసు కదా మీకు, ఫిరౌన్ యొక్క హింస దౌర్జన్యాలు భరిస్తూ ఉండగా అల్లాహు తాలా మూసా అలైహిస్సలాం వారిని ఒక రక్షకునిగా పంపి వారి ద్వారా బనీ ఇస్రాయిల్కు రక్షణ కల్పించాడు అల్లాహ్. అయితే అక్కడి నుండి రక్షణ పొంది మధ్యలో సముద్రం వచ్చింది, అక్కడ ఒక చిన్న పరీక్ష జరిగింది, కానీ ఫిరౌన్ అందులోనే మునిగిపోయాడు. ఆ తర్వాత దాటి వెళ్తున్నారు. అయితే ఆ మధ్యలో దారిలో ముష్రికుల, బహుదైవారాధకుల విగ్రహాన్ని చూశారు. చూసి బను ఇస్రాయిల్ మూసాతో అంటున్నారు, ఇజ్అల్ లనా ఇలాహన్ కమా లహుం ఆలిహ. వారికి ఎలాగైతే ఈ విగ్రహాలు ఉన్నాయో, వారు ఆరాధ్య దైవంగా భావించి పూజిస్తున్నారో, మాకు కూడా మీరు అలాంటిది ఏదైనా ఒక ఆరాధ్య దైవంగా నిర్ణయించండి, మేము కూడా అల్లాను ఆరాధించడానికి. ఆయతులను శ్రద్ధగా వినండి, అర్థం చేసుకోండి. సూరత్ ఆరాఫ్ 138. దీనికి సంబంధించిన హదీసులను మంచిగా అర్థం చేసుకోండి. ఈనాటి కాలంలో ఉన్నటువంటి షిర్కును ఖండించడానికి, వారికి మంచి బోధ చేయడానికి ఇవి ఎంతో మంచి రీతిలో మనకు బలమిస్తాయి. మంచి రీతిలో మనం చెప్పగలుగుతాము. సర్వసామాన్యంగా ఈ రోజుల్లో ఎంతో మంది ఏమంటారు? అవునయ్యా, మనమందరము కూడా పూజించవలసింది మనల్ని పుట్టించిన ఆ ఒక్క సృష్టికర్తనే, ఆ సర్వేశ్వరుణ్ణే, పరమేశ్వరుణ్ణే, ఆ భగవంతుణ్ణే, ఈ విధంగా అంటూ ఉంటారు కదా కొందరు. కానీ ఈ విగ్రహం అన్నది, ఈ రాయితో మేము చెక్కుకొని ఇలా చేస్తున్నది కొంచెం మాకు ఒక ఏమంటారు ధ్యానం మాదిరిగా, అతన్నే మేము ఆరాధిస్తున్నాము, మా ముందు ఉన్నది ఒక దేవుని యొక్క ఆ ఆ, ఒక ఆలోచన మాకు రావడానికి అన్నట్లుగా మాటలు ఏవేవో మాట్లాడతారు. ఎప్పుడైతే ముస్లింలైనటువంటి తక్కువ జ్ఞానం ఉన్న, తౌహీద్ గురించి ఇంకా బలమైన విశ్వాసం జ్ఞానం లేని ఆ బను ఇస్రాయిల్ మూసాతో అన్నారో, వారి కొరకు ఎలాగైతే ఉన్నాయో ఈ ఆరాధ్య దైవాలు, మీరు మా కొరకు కూడా ఇలాంటిదే ఏదైనా నిర్ణయించండి అని అన్నప్పుడు మూసా అలైహిస్సలాం ఏమన్నారు?
అల్లా మూసా అలైహిస్సలాం అన్నారు, ఇన్నకుం కౌమున్ తజహలూన్. ఇదేంటి, ఇవన్నీ కూడా అజ్ఞానపు మాటలు, మూర్ఖపు మాటలు, వీటిని వదులుకోండి, ఇలాంటి అజ్ఞానపు మాటలను మాట్లాడకూడదు. ఇక్కడి వరకు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మూసా అలైహిస్సలాం విషయాన్ని ప్రస్తావించిన తర్వాత మళ్ళీ హెచ్చరించారు. ఏమని? ఒక కాలం రానున్నది, మీలో కూడా కొంతమంది గత జాతుల లాంటి ఈ చేష్టలకు గురి అవుతారు. అయితే ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రానున్న కాలంలో జరిగేబోయే ఒక విషయం గురించి తెలియజేస్తున్నారంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సత్య ప్రవక్త అని తెలుస్తుంది. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీరు ఉన్నప్పుడు, మీ కాలంలో మీరు చూస్తున్నప్పుడు ఎవరైనా ముస్లింలుగా అయి ఇలాంటి షిర్కులో పడితే మీరు పడకండి, వారిని మీరు శ్రద్ధ ఇవ్వండి, వారికి మీరు దావత్ ఇవ్వండి, ప్రచారం చెయ్యండి, ఇలాంటి షిర్కు నుండి వారిని కాపాడుకోండి అన్నటువంటి బోధ చేస్తున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. రండి, ఒక ఆయత్ సూరతు నజ్మ్లోని ఆయతులు మరియు ఈ ఒక్క హదీత్ ఏదైతే మనం చదివామో వీటి ద్వారా మనకు ఏ ఏ విషయాలు బోధపడుతున్నాయో మనం తెలుసుకుందాము. మొదటి విషయం, సూర్య నజ్మ్లోని ఆయత్ యొక్క వ్యాఖ్యానం తెలిసింది కదా, సంక్షిప్తంగా చెప్పాను కదా. ఏంటి? ఆ దేవతలు వారికి లాభ నష్టాలు చేకూర్చేవి అని ముష్రికులు భావించేవారు. అందుకే వారితో మొరపెట్టుకునేవారు, అక్కడ జంతువులను బలిచ్చేవారు, వారి సాన్నిధ్యం కోరేవారు. చూడడానికి వారు చేస్తున్నది దేనికి? ఆ విగ్రహాలకు. రెండవది, సహచరులు రాతు అన్వాత్ నిర్ణయించండి ప్రవక్తను కోరినది అచ్చట తబర్రుక్ శుభం పొందాలనే ఉద్దేశంతోనే, వాటిని దేవతలుగా చేసుకుందామని కాదు. అర్థమైందా? అక్కడ మాకు కూడా నిర్ణయించండి అని కొందరు సహాబాలు ఏదైతే చెప్పారో, కొత్తగా ఇస్లాం స్వీకరించిన వారి ఉద్దేశం ఆరాధ్య దైవంగా భావించి ఆరాధించాలని ఎంత మాత్రం కాదు, కేవలం శుభం పొందాలని. మూడో విషయం, సహచరులు కేవలం తమ కోరికను వెల్లడించారు, అంతే. కేవలం కోరికను వెల్లడించారు తప్ప దాన్ని ఆచరణ రూపంలోకి తీసుకురాలేదు. మూడవది, కోరిక ఉద్దేశం కూడా అల్లా సాన్నిధ్యం పొందడానికే ఉండేది. ఎందుకనగా వారేమనుకున్నారు? అల్లా దానిని ప్రేమిస్తాడని అనుకున్నారు. ఇది షిర్కు సంబంధించినదని కొత్తగా ఇస్లాం స్వీకరించిన సహాబాలకు తెలియనప్పుడు ఇతరులకు తెలియకపోవడం సంభవం. ఏంటి అంటే, ఇప్పుడే ఇస్లాం స్వీకరించినటువంటి ఆ సహాబాలు ఇలా తబర్రుక్ పొందే ఉద్దేశంతో ఏదైనా ఒక చెట్టును, ఇంకా ఏదైనా రాయిని, ఇంకా ఏదైనా వస్తువును నిర్ణయించుకోవడం, వాటితో తబర్రుక్ పొందడం, ఇదే షిర్కు దారి తీస్తుంది అన్నటువంటి విషయం ఆ సహాబాలకు అప్పుడు తెలియలేదు. అందుకొరకే వారు అలాంటి కోరికను కేవలం కోరారు, ఇంకా ఆచరించలేదు. కేవలం వారు కోరినందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆగ్రహించి ఖండించేశారు. ఆరో విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచరులకు ఉన్న పుణ్య ఫలాలు, మన్నింపు వాగ్దానాలు వేరే వారికి లేవు. ఈ ఆరో పాయింట్ కూడా చాలా ముఖ్యమైనది, గమనించండి. సూరతుల్ హదీద్ యొక్క ఆధారం చిన్నగా ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఆయత్ నంబర్ 10. ఖురాన్లో ఇంకా ఎన్నో ఆయతులు ఉన్నాయి. సహాబాలకు అల్లాహు తాలా చాలా చాలా పుణ్యాలు ప్రసాదించాడు. ఇలాంటి ఏ కోరికనైతే వారు కోరారో అప్పుడే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కరెక్షన్ చేసేశారు, వారిని సంస్కరించారు, సరిదిద్దారు, వారు క్షమాపణ కోరుకున్నారు, అల్లా వారి యొక్క తౌబాను స్వీకరించాడు, అల్లాహు తాలా వారి పట్ల సంతోషం వహించాడు. ఈ విషయం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకు? ఈ రోజుల్లో కొందరు మూర్ఖులు, జ్ఞానం లేని వాళ్ళు, అజ్ఞానులు
తమకు తాము ఎంతో పెద్ద జ్ఞానవంతులుగా చెప్పుకుంటూ కొందరు సహాబాల మీద బురద చల్లుతారు. ఏమంటారు? వారు ఈ పాపం చేశారు, వారు ఈ తప్పు చేశారు, ఈ తప్పు చేశారు అన్నట్లుగా వారు సహాబాలను దూషిస్తారు. ఇది ఒక విశ్వాసికి తగని విషయం. ఎందుకంటే వారితో ఇలాంటి ఏదైనా చిన్న పొరపాట్లు జరిగినప్పటికీ అప్పటికప్పుడే వారిని సంస్కరించడం జరిగింది. అల్లా వారి పట్ల సంతోషించాడు కూడా. సూరతుల్ బయ్యినాలో చాలా స్పష్టంగా ఉంది, చదవండి మీరు. చివరి ఆయత్, చివరి కంటే ముందు ఆయత్. 7వ విషయం, వారికి తెలియదు కదా అని ప్రవక్త ఊరుకోలేదు. ఇప్పుడే కొత్తగా ఇస్లాం స్వీకరించిన వారు కదా అని ప్రవక్త ఊరుకోలేదు. అల్లాహు అక్బర్ అని ఎంతో ఆశ్చర్యంతో చెప్పి, ఇవే మార్గాలు, మీకంటే ముందు గతించిన వారి మార్గాలను మీరు అనుసరిస్తారు అని 3 సార్లు హెచ్చరించి అలాంటి కోరికలు చెడు అని స్పష్టం చేశారు. 8వ విషయం, మరో ముఖ్య విషయం, ప్రవక్త తమ సహచరులతో ఇలా అనడం, మీ ప్రశ్న కోరిక బని ఇస్రాయిల్ మూసాతో ప్రశ్నించి కోరినటువంటిదే. వారు వాళ్ళ దేవుళ్ళ వంటి ఒక దేవుణ్ణి మాకు కూడా చేసి పెట్టు అని కోరారు. అంటే ఏమిటి? ఒక దేవుణ్ణి చేసి పెట్టు అని కోరడం ఎంత పాపమో. తబర్రుక్ కొరకు ఇలాంటిది ఏదైనా ఒక వస్తువు నిర్ణయించుకోవడం, దేని గురించైతే ఖురాన్ హదీసులో ఆధారం లేదో అది కూడా షిర్కు దారి తీస్తుంది. ఈ 2 కోరికలు తౌహీదుకు వ్యతిరేకమైనవే. అర్థమవుతుందా? 9వ విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నివారించడం లా ఇలాహ ఇల్లల్లా యొక్క భావంలోనే వస్తుంది. ఇది చాలా సూక్ష్మమైనది. అందుకే సహచరులు కూడా అది లా ఇలాహ ఇల్లల్లా భావానికి విరుద్ధమైనదని ముందు గమనించలేకపోయారు. వారేం కోరారు? కేవలం తబర్రు కొరకు ఒక చెట్టును నిర్ణయించండి అని కోరారు. కానీ వాస్తవానికి అది లా ఇలాహ ఇల్లల్లాకు విరుద్ధం. అది లా ఇలాహ ఇల్లల్లాకు విరుద్ధం గనుకనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఖండించారు. ప్రవక్త ఖండించడం లా ఇలాహ ఇల్లల్లా యొక్క సహీ తఫ్సీర్, లా ఇలాహ ఇల్లల్లా యొక్క సహీ భావం. అర్థమవుతుంది కదా? అంటే ఇక్కడ బర్కత్ ఫలానా చోట నుండి మనకు లభిస్తుంది, ఫలానా చోట నుండి మనకు లభిస్తుంది అని మనం స్వయంగా దాని గురించి భావించడం, ఇది కూడా లా ఇలాహ ఇల్లల్లాకు వ్యతిరేకమవుతుంది. ఇచ్చట కూడా నా 10వ విషయం, ఇచ్చట కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ప్రమాణం చేసి చెప్పారు. వచ్చింది కదా అది హదీసులో, వల్లది నఫ్సి బియది అని. అయితే మాటి మాటికి ప్రమాణం చేయటం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అలవాటు కాదు. కానీ విషయం చాలా గంభీరమైనది గనక ప్రమాణం చేసి చెప్పారు. 11వ విషయం, తమ కోరికను వెల్లడించినందుకు వారు మతభ్రష్టులు కాలేదు. శ్రద్ధగా వినండి. ప్రత్యేకంగా సహాబాలను దూషించేవారు వారికి ఈ మాట వినిపించాలి. కొందరు సహాబాలు ఏదైతే కోరారో, తమ కోరికను వెల్లడించారో, అందుకని వారు మతభ్రష్టులు కాలేదు, వారు గుమ్రా కాలేదు. దీనితో తెలిసిందేమిటంటే షిర్క్ చిన్నది ఉంటుంది, పెద్దది ఉంటుంది. షిర్క్ చిన్నది ఉంటుంది, పెద్దది ఉంటుంది. షిర్కే అక్బర్, షిర్కే అస్గర్ అని అంటారు కదా, దానిని షిర్కే జలీ, షిర్కే ఖఫీ అని కూడా అంటారు. 12వ విషయం, మేము కొత్తగా ఇస్లాం స్వీకరించి ఉంటిమి అన్న వారి మాటతో ఇతర సహచరులు దీనిని షిర్క్గా భావించేవారు అని తెలుస్తుంది. గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట 12,000 లేదా 12,000 కంటే ఎక్కువ మంది సైన్యులు ఉన్నారు ఆ సమయంలో. కానీ వారిలో కొంతమంది, అది కొత్తగా ఇస్లాం స్వీకరించిన వారు మాత్రమే ఇలా కోరారు. మిగతా ఎందరో పాత సహాబాలు, మిగతా ఎందరో సహాబాలు అది కోరలేదు. అంటే బహుశా వారికి అది తప్పు అని, ఒక షిర్క్ పని అని తెలుసు. 13వ విషయం, ఆశ్చర్యం కలిగినప్పుడు అల్లాహు అక్బర్ అనవచ్చును. ఇక్కడ ఈ హదీస్ ద్వారా తెలిసింది కదా, ఇలా అనకూడదు అనే వారి మాట ప్రవక్త మాటకు విరుద్ధమని స్పష్టమైంది. 14వ విషయం,
షిర్క్ మరియు బిద్అత్కు చేర్పించే సాధనాలన్నిటినీ రద్దు చెయ్యాలని తెలిసింది కదా. ఎందుకంటే తబర్రుక్ ఇది దానంతట అది స్వయంగా పెద్ద షిర్క్ కాకపోయినా తబర్రుక్ ఉద్దేశాలు ముందుకు సాగి షిర్క్ వరకు వెళ్తాయి గనక. 15వ విషయం, జాహిలియత్ అజ్ఞాన కాలం నాటి పోలికను అవలంబించుట నుండి నివారించబడింది. స్పష్టంగా చెప్పారు కదా ప్రవక్త. 16వ విషయం, విద్య నేర్పుతున్నప్పుడు అవసర సందర్భంగా ఆగ్రహించవచ్చును. అవునా కాదా? అవును. ఇప్పుడు ఇక్కడ కొందరు మైక్లు ఆన్ చేసుకుంటూ ఉంటారు, ఏదో పరస్పరం వారు ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ మన క్లాస్కు డిస్టర్బ్ అవుతుంది. ఒక్కసారి చెప్పినా వినరు, 2 సార్లు చెప్పినా వినరు. కొంచెం గద్దించి కోపంగా చెప్పాల్సి ఉంటుంది కదా. లైవ్ ఒక ఎగ్జాంపుల్ మీకు ఇస్తున్నాను. ఈ విషయంలో మీరు కూడా కోపానికి రాకండి, విషయాన్ని అర్థం చేసుకోండి. బారకల్లాహు ఫీకుం. 17వ విషయం, ఇవే సాంప్రదాయాలు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక నియమం తెలిపారు. అంటే అలా చేయాలని కాదు, జరుగుతుంది అని తెలియజేశారు, మరి వాటి నుండి మనల్ని హెచ్చరించారు. 18వ విషయం, ఇది ప్రవక్త మహత్యాల్లో మహిమల్లో ఒకటి. ఎలా అనగా ఆయన భవిష్య సూచన ఇచ్చినట్టు సంభవించింది. ఉన్నారు కదా ఈ రోజుల్లో ఎంతోమంది ముస్లింలు షిర్క్లో పడి ఉన్నారు. అల్లాహ్ హిదాయత్ ఇవ్వుగాక. 19వ విషయం, ఖురాన్లో యూదుల క్రైస్తవుల ఏ విషయాల్ని చెడుగా ప్రస్తావించి వారిని హెచ్చరించబడిందో అలాంటి పనుల నుండి మనం దూరంగా ఉండాలని మనకు కూడా అందులో హెచ్చరిక ఉంది. 20వ విషయం, పండితుల వద్ద ఉన్న ఒక నియమం వాస్తవమైనది. ఏంటి అది? ఆరాధనల ఇబాదతుల పునాది చేయమని లేదా చేసినట్లు వచ్చిన ఆదేశాలపై ఉంది. గమనిస్తున్నారా? ఇస్లాం 2 అర్థం చేసుకోవడానికి చెప్పడం జరుగుతుంది. ఇందులో కొన్ని విషయాలు ఆరాధన రూపంలో ఉన్నాయి. మరి ఆరాధన రూపంలో అంటే మనకు, మన దేవునికి, అల్లాహకు, అస్తగ్ఫిరుల్లాహ్, అల్లాహకు మధ్యలో సంబంధించినవి. వేరేవి ముఆమలాత్ అంటారు, మనకు మరియు ప్రజలకు మధ్యలో సంబంధించినవి. ఇస్లాం వాటి గురించి ఆదేశించి ఉంది కదా. ఇబాదాత్, ముఆమలాత్ అని అంటారు. ఇబాదాత్ అర్థమవుతుంది ఆరాధనలు, ముఆమలాత్ వ్యవహారాలు. అయితే ఇబాదాత్లో దలీల్ ప్రవక్త ఏం చేశారు, ప్రవక్త ఏం చెప్పారు, అల్లా ఏం ఆదేశించాడు అది కావాలి. ముఆమలాత్లో దేని నుండి వారించారు, దేని నుండి వారించారు అది దలీల్ కావాలి. అయితే సమాధిలో ప్రశ్నించబడే ప్రశ్నల గురించి కూడా ఇందులో మనకు తెలిసింది. ఎలా అంటే మన్ రబ్బుక్, నీ ప్రభు ఎవరు అన్న ప్రశ్న స్పష్టమైనదే. ఇక మన్ నబియుక్, నీ ప్రవక్త ఎవరు అన్న ప్రశ్న అనుచర సంఘం గత జాతులను అనుసరిస్తారు అని ప్రవక్త చెప్పిన మాట పూర్తయింది గనక ఇది ఆయన సత్య ప్రవక్త అని తెలియజేస్తుంది. మనం ఆయన్ని సత్య ప్రవక్తగా నమ్మక తప్పదు. 3వ ప్రశ్న మా దీనుక, నీ ధర్మం ఏది అని అన్న ప్రశ్న వారు మాకొక ఆరాధ్య దైవం నియమించు అని అడిగిన దాని ద్వారా తెలుస్తుంది. అంటే ఆరాధనయే అసలైన ధర్మం. 21వ విషయం, ముష్రికుల ఆచారాలు ఎలా చెడ్డవో గ్రంథమివ్వబడిన వారి ఆచారాలు సాంప్రదాయాలు కూడా అలాగే చెడ్డవి. 22వ విషయం, ఎవరైతే అధర్మం నుండి ధర్మంలో అడుగు పెడతారో వారిలో కొన్ని పాత అలవాట్లు ఉండకపోవచ్చు అని అనరాదు. అబూ వాకిద్ లైసి రదియల్లాహు తఆలా అదే చెప్పింది, మేము కొత్తగా ఇస్లాం స్వీకరించి ఉంటిమి అని. ఇక రండి సోదర మహాశయులారా, సోదరిమణులారా, కితాబు తౌహీద్లో కొన్ని ఆయతులు మరియు హదీత్ చదివిన తర్వాత దానికి సంబంధించిన విషయాలు ఏవైతే మనకు తెలిసినాయో 22 విషయాలు, ఆ తర్వాత షేఖ్ అబ్దుర్ రహమాన్ అస్సాదీ రహమతుల్లాహి అలైహి వీటి యొక్క తాత్పర్యం ఏం తెలుపుతున్నారు శ్రద్ధగా చూడండి. చెట్లతో రాళ్లతో శుభం కోరుట ముష్రికుల పని. ఎవరి పని? ముష్రికుల పని.
చెట్లతో రాళ్లతో సమాధులతో ఇంకే దానితోనైనా శుభం కోరుట ధర్మసమ్మతం కాదని పండితులు ఏకీభవించారు. పండితులు అంటే ఇక్కడ సహాబాలు, తాబెఈన్, తాబెఈన్, ఆ తర్వాత కాలాల్లో అందరూ, లేదా అంటే ఈ రోజుల్లోని కొందరు పండితులు అని పేరు వచ్చిన ప్రజల్లో వారే స్వయంగా సమాధులకు సజ్దాలు చేస్తున్నారు. అల్లా హిదాయత్ ఇవ్వుగాక. అలాంటి వారి మాటల్లో పడకూడదు. ఇది గులు. ఏది? చెట్లతో రాళ్లతో శుభం కోరుట. గులు అంటే మితిమీరడం, హద్దులు దాటిపోవడం, అతిశయోక్తి చెయ్యడం. ఎవరితో ఏ దానితో తబర్రు కోరబడుతుందో వారి ఆరాధన, వారితో దుఆ ప్రార్థన చేయడం లాంటి పనులకు దారి తీస్తుంది. అల్లాయేతరుల ఆరాధన, వారితో దుఆ షిర్క్ అక్బర్, పెద్ద షిర్క్ అన్న విషయం తెలిసిందే. చివరికి ఇక శ్రద్ధగా వినండి. చివరికి మకామే ఇబ్రాహీం. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. కొంచెం ఒక అర నిమిషం అంటే ఇక్కడ నుండి కొంచెం శ్రద్ధగా వినండి. ఏంటి మాట? మరోసారి నేను కొంచెం పైనుండి చదువుతున్నాను. చెట్లతో రాళ్లతో శుభం కోరుట ముష్రికుల పని. చెట్లతో రాళ్లతో సమాధులతో ఇంకే దానితోనైనా శుభం కోరుట సమ్మతం కాదని పండితులు ఏకీభవించారు. ఇది గులు. ఎవరితో ఏ దానితో తబర్రు కోరబడుతుందో, ఎవరితో ఏ దానితో తబర్రు కోరబడుతుందో అది వారి ఆరాధన, వారితో దుఆ చేయడం లాంటి పనులకు దారితీస్తుంది. అల్లాయేతరుల ఆరాధన, వారితో దుఆ షిర్కే అక్బర్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. చివరికి మకామే ఇబ్రాహీం, ప్రవక్త యొక్క గృహం, బైతుల్ మక్దిస్, అక్కడ ఉన్న సహ్ర్ మొదలగు వాటితో తబర్రు కోరుట కూడా తప్పు. అర్థమైందా? రండి కొంచెం ఇక్కడ మనం ఆగి కొన్ని విషయాలు గ్రహిద్దాము, కొన్ని విషయాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. కాబతుల్లా మనందరికీ కూడా చాలా మనం గౌరవిస్తాము. అల్లా యొక్క గృహము అది, బైతుల్లా దాని పేరు కదా. కానీ దాని యొక్క గోడల్లో ఒక్కొక్క ఇటుక, దానిపై వేసి ఉన్నటువంటి గిలాఫ్, దానిని చింపుకొని దాని ముక్కలు తీసుకొని ప్రజలు ఏదేదో బర్కత్ గురించి ఆలోచిస్తారు. ఇది సరైన మాట కాదు, సరైన పద్ధతి కాదు, సరైన విధానం కాదు. అలాగే మకామె ఇబ్రాహీం, కాబతుల్లా యొక్క గేటుకు కొంచెం ముందు, కొన్ని అడుగుల ముందు అక్కడ ఉంది కదా మకామె ఇబ్రాహీం. ఎవరైనా వీడియోలో చూడాలనుకుంటే బహుశా వారికి మకామ్ ఇబ్రాహీం అంటే తెలుసు కదా మీ అందరికీ, అవునా లేదా? ఎస్ ఆర్ నో రాయండి. దాన్ని చూపించవలసిన అవసరం లేదు కదా.
ఒకసారి ఇక్కడ అలా చూపిస్తున్నాను చూడండి. ఇది కాబతుల్లా, ఇది దాని యొక్క గేట్. దానికి కొంచెం ఇటు ముందు ఇక్కడ ఉంది చూడండి, ఇది మొకామే ఇబ్రాహీం. ఓకే, అయితే ఏమంటున్నారు ఇక్కడ? మొకామే ఇబ్రాహీం, దానిని తాకడం, దానిని ముట్టుకోవడం, దానివల్ల మనకు ఏదైనా శుభం కలుగుతుంది అని భావించడం, ఇది కూడా సరైన విషయం కాదు. కానీ ఈ రోజుల్లో ప్రజల్లో అనేక మంది ఇలాంటి తప్పుల్లో పడి ఉన్నారు. ఇక ఆ తర్వాత హజర్ అస్వద్ గురించి ప్రజలు అడుగుతారు కదా, రండి దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. కాబతుల్లాలోని హజర్ అస్వద్ నల్ల రాయిని ముట్టుకొనుట, చుంబించుట మరియు రుక్నే యమానీని ముట్టుకొనుట మొదలైనవి అల్లాహకు విధేయత చూపుటలో వస్తుంది. గమనిస్తున్నారా? అల్లాహకు విధేయత చూపుటలో వస్తుంది. ఆయన ఔన్నత్యాల ముందు వినమ్రతతో మెలుగుటయే ఇబాదత్ యొక్క సారాంశం. వీటికి ఉన్న ఆదేశం ఇతర వాటికి లేదు. అంటే హజరే అస్వద్ను ముట్టుకోవాలని చెప్పారు మనకు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముట్టుకునేవారు. దాన్ని ముట్టుకున్న వారి పాపాలు మన్నించబడతాయని సహీ హదీసులో చెప్పడం జరిగింది. అంతే. కానీ అది దానంతట అది ఏదైనా లాభం చేకూరుస్తుందని మనం నమ్మకూడదు. ఇక్కడ ఈ విషయం గమనించండి. హజరత్ ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క మాట సహీ బుఖారిలో వచ్చి ఉంది. ఆయన దాని ముందు నిలబడి ఏమంటున్నారు? ఇన్ని అలము అన్నక హజర్, నాకు తెలుసు నీవు కేవలం ఒక రాయి మాత్రమే అని. నీవు కేవలం ఒక రాయి మాత్రమే అని. నీవు ఒకరికి లాభం చేకూర్చలేవు, ఒకరికి ఏ నష్టము చేకూర్చలేవు. లౌలా అన్ని రఅయితు రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం యుకబ్బిలుక మా కబ్బల్తు, ఒకవేళ నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నిన్ను చుంబించి ఉండిన విషయం చూడకుంటే నేను కూడా చుంబించేవాడని కాదు. అంతే. ఇక్కడ ఏం తెలిసింది మనకు? ఆ నల్లరాయి హజరే అస్వద్ దానంతట అది ఏదైనా మనకు శుభం కలుగజేసేది కాదు. ప్రవక్త యొక్క విధేయతలో మనం చేస్తున్నాము, ప్రవక్త యొక్క విధేయతలో దాన్ని చుంబిస్తున్నాము. ఇక్కడ మరో విషయం గమనించండి. దానికంటే ముందు రుకును యమానీ ఉంది. దాన్ని కేవలం ముట్టుకోవాలి, చుంబించేది లేదు. అంటే ఏమిటి? ఇక్కడ కేవలం ప్రవక్త యొక్క విధేయత, ప్రవక్త యొక్క విధేయత. ఇక ఈ మాటలన్నీ తెలిసిన తర్వాత, ఈ సత్యాలన్నీ మీ ముందుకు వచ్చిన తర్వాత ఆధారాలతో మన మన ప్రాంతాల్లో అరే ఓ చబూతరే కే పాస్ జాకే చుడియా చడాకే ఆరే, పూలా చడాకే ఆరే అని అంటారు మన పెద్దలు కొందరు. అంటే అక్కడ ఒక చబూతరా ఉంది కదా, పెద్ద మర్రి చెట్టు లాంటిది, ఇంకా వేరే ఏదైనా దాని చుట్టూ గద్దె కట్టి ఉంటుంది. ప్రజలు కొందరు వెళ్ళి అక్కడ, స్త్రీలు వెళ్ళి తమ గాజులు వేస్తారు, లేదా చీరె కానీ లేకుంటే ఆ, దాన్ని ఏమంటారు, చున్నీ కానీ ఓడుని కానీ ఇంకా వేరే కొన్ని విషయాలు అక్కడ తగలేస్తారు. ఇంకా చూస్తూ చూస్తూ కొద్ది రోజుల తర్వాత అక్కడ కోళ్ళు మేకలు లాంటివి కోయబడతాయి. ఏంటి విషయం? ఓ, అక్కడి నుండి ఏదో ప్రజలకు లాభం కలిగిందట. ఈ రోజుల్లో సమాధుల వద్ద కూడా అలాగే చేస్తున్నారు కదా. ఫలానా పెద్ద వలి అక్కడ ఉండేవారు, వారితో ఆ కరామతులు జరిగినవి, ఈ కరామతులు జరిగినవి అని ప్రజలను అక్కడికి తీసుకెళ్ళి అక్కడి నుండి మనకు చాలా లాభాలు కలుగుతాయి, శుభాలు కలుగుతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, ఇంకా ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం లభిస్తుంది. ఇలాంటి ఎన్నో మాటలు చెబుతూ ఉన్నారు. ఇంకా దుర దుర దురదృష్టం ఎంతవరకు చేరింది అంటే, కొందరు తమకు తాము మంచి ధర్మంపై ఉన్న వాళ్ళం అని భావించేవారు. కొన్ని చోట్ల ఫలానా చెట్టు అబ్బో చాలా మంచి శుభగలమైనది తెలుసా, నాకు ఎప్పుడైనా పరీక్షలో ఏదైనా ఇబ్బంది కలిగితే దాని కింద కూర్చుండి నేను చదువుకుంటే నాకు తొందరగా పాఠం గుర్తుకొస్తుంది అని అంటారు. నౌజుబిల్లా, అస్తగ్ఫిరుల్లా. ఎందుకంటే అక్కడ ఫలానా ఒక పెద్ద వలి, అక్కడ ఫలానా ఒక పెద్ద పుణ్యపురుషుడు వచ్చి కూర్చుండిపోయాడు. ఇవన్నీ కూడా తబర్రుక్ పొందే అటువంటి తప్పుడు మార్గాలు. ఇవన్నీ కూడా షిర్కు దారి తీస్తాయి. ఇవన్నీ కూడా షిర్కు దారి తీస్తాయి. అందుకొరకే గమనించండి, సూరతుల్ ఫత్హలో, సూరత్ అల్ ఫత్హలో అల్లాహు తాలా ఒక చెట్టు గురించి ప్రస్తావించాడు. ఏంటి ఆ చెట్టు సంఘటన? ఆ ఆయత్ చూడండి మీరు, మరియు అదేంటో ఇప్పుడే మీకు చూపిస్తాను.
ఇలా చూడండి, సూర నంబర్ 48, సూరతుల్ ఫత్, ఆయత నంబర్ 18. లఖద్ రదియల్లాహు అనిల్ ముమినీన ఇద్ యుబాయిఉనక తహ్త షజర. శ్రద్ధగా చదవండి ఈ ఆయతును. తబర్రుక్ యొక్క తప్పుడు మార్గాలను దూరం చేసుకోండి. ఓ ప్రవక్త, విశ్వాసులు చెట్టు క్రింద నీతో విధేయత ప్రమాణం చేస్తూ ఉన్నప్పుడు అల్లా వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. ఎంత గొప్ప విషయం చూడండి. హుదైబియా హుదైబియా ఒప్పందం అని జరిగింది. అయితే ఇది ఎప్పుడు? ఫతే మక్కా కంటే 1 సంవత్సరం ముందు. ఆ హుదైబియా సందర్భంలో ఒక సందర్భం ఎలా వచ్చింది అంటే, 1500 సహాబాలు ఎవరైతే ప్రవక్త వెంట ఉన్నారో వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నారు. అందరు సహాబాలు కూడా దగ్గరికి వచ్చారు. ప్రవక్తతో అక్కడ ఒక విషయంపై ప్రమాణం చేశారు. ఇక ఆ విషయం ఏంటి, దాని వివరాల్లోకి వెళ్ళటం లేదు నేను. అసలు విషయం ఈ చెట్టు గురించి చెప్పాలి నేను. అయితే హుదైబియా ప్రాంతంలో ఈ చెట్టు ఉండింది. ఇక నీడ కొరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాని కింద కూర్చొని ఉన్నారు. కానీ అక్కడ ఒక ప్రమాణం జరిగింది. సహాబాలందరూ కూడా ప్రవక్తతో ఆ ప్రమాణం చేశారు. ఇక్కడ గమనించాల్సిన మొదటి విషయం, ప్రవక్తతో ఎవరైతే ప్రమాణం చేశారో ఆ చెట్టు కింద ఆ సహాబాలందరితో అల్లా సంతృష్టుడయ్యాడు, ప్రసన్నుడయ్యాడు అన్నటువంటి గొప్ప శుభవార్త ఉంది కదా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయారు. హజరత్ అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు తఆలా వారు కూడా చనిపోయారు. హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అను కాలంలో కొందరు తబర్రుక్ యొక్క ఉద్దేశంతో, అయ్యో మన ప్రవక్త ఇక్కడ కూర్చుండిపోయారంట కదా అన్నటువంటి ఉద్దేశాలతో ఆ చెట్టు కింద వచ్చి కూర్చోవడం మొదలుపెట్టారు. హజరత్ ఉమర్ రదియల్లాహు తనకు ఈ విషయం తెలిసినప్పుడు ప్రజలు లేని సమయంలో ఆ చెట్టును మొత్తానికే అక్కడి నుండి పీకించేశారు, నరికేశారు. భూమిని నేలమట్టం చేశారు, సమానంగా చేసేశారు. ఇక ఆ చెట్టు ఎక్కడ కూర్చోవాలో ఇట్లాంటి విషయం ఏది ప్రజలకు తెలియకుండా, ఒక బిదాత్కు దారి తెరవకుండా, ఒక చెట్టును ఇక దాన్ని ఒక తబర్రుగా భావించకుండా ఉండడానికి చూస్తున్నారా. అందుకొరకే ఇది హజరత్ ఉమర్ రదియల్లాహు తాలా అన్హు యొక్క దూరపు దృష్టి, దూరపు ఆలోచన. అందుకొరకే వారిని ప్రశంసించడం, మెచ్చుకోవడం జరుగుతుంది. చెప్పే ఉద్దేశం ఏమిటంటే, ప్రజలారా, ఇలా ఫలానా చెట్టు కింద ఫలానా మామూలు సాబ్ కూర్చుండిపోయారు, ఫలానా చెట్టు కింద ఫలానా ఋషి కూర్చుండిపోయారు, ఫలానా స్థలంలో ఫలానా పెద్ద మనిషి జన్మించాడు, ఫలానా స్థలంలో ఫలానా పెద్ద మనిషి మరణించాడు, అతని సమాధి ఉంది, ఇక ఆ స్థలాలు చాలా శుభగలమైనవి అన్నట్లుగా భావించి అక్కడి నుండి తబర్రుకులు పొందే అటువంటి ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా షిర్కు దారి తీస్తాయి. అందుకొరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అల్లా మనందరికీ ఈరోజు తబర్రుక్ గురించి తెలుసుకున్న విషయాలను అర్థం చేసుకొని మంచి వాటిని అవలంబించే, చెడు వాటిని వదిలే అటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. మీ వద్ద ఏదైనా ప్రశ్న ఉంటే త్వరగా ఒక 2 ప్రశ్నలు అడగండి. ఒక 2-3 నిమిషాలు ఉన్నాయి అంతే. అస్సలాం వాలేకుం వరహమతుల్లాహి వబరకాతుహ్. సార్, శుభవార్త గురించి తెలియజేస్తున్నారు గురుజీ. ఏంటి? శుభవార్త గురించి తెలియజేస్తా ఉన్నారు కదా గురుజీ. ఓ మాషాల్లా, 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 జజాకల్లా ఖైర్. చూడండి, మీ సోదరిమణి మీ అందరికీ ఒక శుభవార్త వినిపించాలి అని గుర్తు చేశారు. స్టార్టింగ్లో వచ్చిన వారికి వినిపించాను, వెనుక ఉండేవారు కూడా వినాలి అని మరోసారి చెప్పడం జరుగుతుంది. అదేమిటంటే, ఈ మన ఎంఎన్జే ఇస్లామీయ బోధనలు క్లాసులు ప్రారంభమై సుమారు 2 నెలలేమో కావస్తుంది కదా. 4 రోజులు క్లాసులు జరుగుతున్నాయి. ఆది సోమ, బుధ, గురు. ఆదివారం తఫ్సీర్, సోమవారం హదీత్, బుధవారం తౌహీద్, గురువారం సీరత్. మీలో ఎవరెవరైతే ఒక్కరోజు కూడా తప్పిపోకుండా, గమనించండి ఇది ముఖ్యమైన షరతు, ఒక్కరోజు కూడా తప్పిపోకుండా ఎవరైతే అన్ని రోజుల్లో అన్ని క్లాసులలో హాజరయ్యారో వారు నాకు మెసేజ్ పెట్టండి. ఎంత మంది మెసేజ్ పెడతారో చూసి వారిలో ఖురా వేసి
ఒక ముగ్గురికి ఇన్షాల్లా 3 పుస్తకాలు గిఫ్ట్గా పంపిస్తాను. ఎందుకని? మీరు ఒక్కరోజు కూడా మిస్ కాకుండా పాబందీగా హాజరైనందుకు. ఇక్కడ మరొక శుభవార్త ఏమిటంటే, ఒకవేళ మీరు స్వయంగా ఏదైనా పుస్తకాన్ని కోరుతున్నారు మన తెలుగు భాషలో, ఉర్దూ భాషలో, దాని పేరు కూడా చెప్పండి. ఒకవేళ అది మాకు అనుకూలంగా ఉంటే అదే పంపిస్తాము. లేదా అంటే మేము ఏ పుస్తకం అనుకున్నామో అది పంపించేస్తాము. మీరు ఒక్కరోజు కూడా తప్పకుండా మిస్ కాకుండా హాజరైనందుకు మీరు వాస్తవానికి ఇలాంటి పురస్కారాలకు, గిఫ్టులకు, బహుమానాలకు అర్హులు. ఇంతకంటే ఎక్కువ అల్లాహుతాలా ప్రసాదించేవాడు. మేము కేవలం ఒక ప్రోత్సాహంగా, ఒక చిన్నగా మీకు ప్రోత్సాహంగా ఇవ్వాలనుకుంటున్నాము. అసలైన ఇఖ్లాస్ మీరు పాటించండి. విద్య ద్వారా అల్లాహుతాలా ఎలాంటి ఉద్దేశాలు మనం ఉంచాలి అని చెప్పాడో అవి పాటించండి. వాటికి అల్లాహుతాలా ఇచ్చే అటువంటి ప్రతిఫలం లోకంలో అందరూ కలిసి కూడా ఇవ్వలేరు. ఈ నమ్మకం కూడా ఉంచండి. అయితే మరోసారి సంక్షిప్తంగా, మీలో ఎవరైతే ఇప్పటి వరకు జరుగుతున్న ఈ 2 నెలల క్లాస్లో ప్రతి వారంలో 4 రోజులు ఆది, సోమ, బుధ, గురు ఈ క్లాసుల్లో ఎవరైతే అయ్యారో ఒక్కరోజు కూడా మిస్ కాకుండా వారు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మరియు మేము వారిలో ముగ్గురిని ఎన్నుకొని ఇన్షా అల్లా పుస్తకాలు పంపిస్తాము గిఫ్ట్గా. అస్సలాము అలైకుం రహమతుల్లాహ్. సరే, మంచిదండి. సుబ్హానక అల్లాహుమ్మ బిహమ్దిక్ అషహదు అన్ లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. చివరి మాట మరొకటి ఇప్పుడే గుర్తొచ్చింది నాకు. కొందరు ఏదైనా కారణంగా జూమ్లో రాలేకపోవచ్చు, కానీ యూట్యూబ్లో లైవ్గా విన్నారు కావచ్చు. అలా యూట్యూబ్లో లైవ్ ఒకవేళ విని ఉంటే కూడా వారు మెసేజ్ పెట్టవచ్చును. మా యొక్క నంబర్ నోట్ చేసుకోవచ్చును మీరు. 0096653358589 009665334589. వస్సలాము అలైకుం.